టీ20 వరల్డ్ కప్ 2026 సెమీస్లోకి భారత్ వెస్టిండీస్పై థ్రిల్లింగ్ విక్టరీ. టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా మరోసారి తన శక్తిని నిరూపించుకుంది. సూపర్ ఎయిట్లో కీలక మ్యాచ్లో వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 19.2 ఓవర్లలోనే ఛేదించడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ విజయానికి ప్రధాన కారణం ఎవరు? కేరళ కుర్రాడు సంజు శాంసన్. వివరాల్లోకి వెళ్తే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా సూపర్ ఎయిట్లో భారత్ వెస్టిండీస్ మధ్య కీలక పోరు జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. 196 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీం ఇండియా ఆరంభంలోనే 1-2 వికెట్లు కోల్పోయినా మ్యాచ్ను చక్కగా కంట్రోల్ చేసింది. ఈ మ్యాచ్లో అసలైన హీరోగా నిలిచాడు సంజు శాంసన్. అద్భుతమైన టైమింగ్, ధైర్యమైన షాట్లు. సంజు కేవలం పరుగులు చేయలేదు, మ్యాచ్ను మలిచాడు. 97 పరుగులతో నాటౌట్గా నిలిచి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. సిక్సర్, బౌండరీలతో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. ఇది కేవలం ఇన్నింగ్స్ కాదు, సంజు కెరీర్లో మైలురాయిగా చెప్పుకోవచ్చు. 196 పరుగుల చేజ్ అంటే సాధారణ విషయం కాదు. కానీ టీమిండియా ఆ టెన్షన్ను ఫీల్ అవ్వకుండా ఆడింది. సంజు శాంసన్ ఓ వైపు నిలబడగా మరోవైపు మిడిల్ ఆర్డర్ సపోర్ట్ ఇచ్చింది. చివరికి 19.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అందరి చూపు సెమీఫైనల్ పైనే. మార్చి 5న జరగనున్న వాంఖడే స్టేడియం వేదికగా రెండో సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ టీంతో తలపడనుంది. ఇంగ్లాండ్ కూడా బలమైన జట్టే. కానీ ఈ ఫామ్లో ఉన్న భారత్ను ఆపడం అంత సులభం కాదు. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. సూపర్ ఎయిట్లో వెస్టిండీస్పై ఘన విజయం, సెమీస్లో ఇంగ్లాండ్తో హై వోల్టేజ్ ఫైట్. సంజు శాంసన్ 97 నాటౌట్. ఇప్పుడు సెమీలో కూడా ఇదే జోరు కొనసాగిస్తాడా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.